హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్ ఏంటంటే, రేపటి నుంచి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, జూన్ నెల ఎలా ఉండబోతుందో యూనివర్స్ని అడుగుతాం. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, వచ్చే ఇబ్బందులు ఎలా ఫేస్ చేయాలి, సో చూద్దాం. యూనివర్స్ని అడుగుదాం. ఇంకా షఫుల్ చేస్తుందని ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే, సో పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు అనుకున్న దానికి మీరు జాగ్రత్త పడడానికి యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఓకే, ప్లీజ్ యూనివర్స్. కొన్ని గొడవలు జరుగుతాయంటండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వావ్, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయంటండి. మీరు ఏదైనా ఒక టీమ్ని రన్ చేయగల కెపబిలిటీ మీకు ఉంది అని యూనివర్స్ చెప్తుంది. మీకు కొత్త అవకాశాలు వస్తాయట. వ్యాపారంలో కానీ, కొత్త ప్రాజెక్ట్స్లో కానీ, మీరు డబ్బుల విషయంలో కొంచెం ఆచితూచి డెసిషన్స్ తీసుకోమని యూనివర్స్ గైడ్ చేస్తుంది. ఎవరికి మధ్యలో ఉండి గ్యారంటీ సిగ్నేచర్స్ కానీ, షూరిటీ సిగ్నేచర్స్ పెట్టొద్దని యూనివర్స్ చెప్తుంది. మీకు వచ్చిన అవకాశాన్ని అందుకోమంటుంది, ధైర్యంగా ఉండమంటుంది, పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అంటుంది. కెరీర్ మీద కొంచెం ఎఫర్ట్ పెట్టమని యూనివర్స్ చెప్తుంది. సో మీకు వచ్చిన అవకాశాన్ని అందుకోమంటుంది. సో మీరు పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ ఇంట్లో ఏదో చిన్న అకేషన్, మ్యారేజ్, లేదంటే ఏదైనా చిన్న అకేషన్ జరిగేస్తుంది అంటే లైక్ ఏదైనా ఫెస్టివల్ లాగా ఇంట్లో గెట్ టుగెదర్ ఆర్ బర్త్డే ఏదో ఒక ఈవెంట్ జరగబోయే అవకాశం ఉంది అని చెప్తుంది. కొంచెం జాగ్రత్తగా దాన్ని పార్టిసిపేట్ చేయమని చెప్తుంది. అండ్ మీకు దగ్గర డబ్బులు కూడా కొద్దువ లేదు, ఆ డబ్బుల నుంచి కొంచెం చూసి ఖర్చు పెట్టమని యూనివర్స్ మీకు సజెస్ట్ చేస్తుంది. సో సో మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోమని యూనివర్స్ చెప్తుంది. మీ మాటను కొంచెం అదుపులో ఉంచుకోమని చెప్తుంది. ఎవరి విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండమంటుంది. మీకు వచ్చిన అవకాశాన్ని అంటే లైక్ మీ ఆఫీస్లో మీరు లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకుని అంటే మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది అని యూనివర్స్ చెప్తుంది. సో అప్పుడు డెసిషన్స్ కొంచెం ఆచితూచి డెసిషన్స్ తీసుకోమంటుంది. అండ్ మీరు మీ ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ జరిగే సిచ్యువేషన్ ఉంది అని యూనివర్స్ గైడ్ చేస్తుంది. సో అకేషన్లో కూడా సో ఎవరితో ఎక్కువ వాదన పడకుండా నిదానంగా ఉండమని మీకు సజెస్ట్ చేస్తుంది. సో పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, కాలం మళ్ళీ తిరిగి అన్నీ ఇస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. డబ్బుల విషయంలో కొంచెం ఆలోచించమని చెప్తుంది. ఎవరికి మీరు షూరిటీ అలాంటివి ఏమి చేయొద్దని యూనివర్స్ చెప్తుంది. సో ఏదైనా ఒక డెసిషన్ గురించి సతమతం అవ్వకుండా మీ మనసు ఏం చెప్తుందో అది వినమని చెప్తుంది. సో మీ పనిలో కొంచెం వేగం పెంచమని యూనివర్స్ గైడ్ చేస్తుంది. సో పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించుకోవడం మానేయమని యూనివర్స్ చెప్తుంది. ఒక కింగ్ లాగా మిమ్మల్ని మంచి పొజిషన్లో నిలబెడుతుంది. మీ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్య నమస్కారం చేయమంటుంది. ఆదిత్య హృదయం చదవమని చెప్తుంది యూనివర్స్. ఇంకా శివ ఆరాధన సోమవారం కొంచెం అభిషేకం చేయించుకోమంటుంది. లేదు అంటే ఇంకా గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం వల్ల, శివ ఆరాధన చేయడం వల్ల మీ కోపాన్ని మీరు నియంత్రించుకోగలుగుతారు. మీ మనసు మాట మీరు వినండి. కాస్త మిమ్మల్ని కామ్ చేసుకోవడానికి ట్రై చేయండి, యోగా చేయండి. సో మీరు సూర్య నమస్కారం చేయడం వల్ల మీ మనసు మాట మీరు వినగలుగుతారు. సో అకేషన్స్లో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్తుంది. డబ్బుల విషయంలో ఎవరి విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దని యూనివర్స్ మీకు చెప్తుంది. సో వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా యూస్ చేసుకుని దాని మీద ఎఫర్ట్ పెట్టి అండ్ స్ట్రెంగ్త్ పెట్టి దాన్ని మీరు వర్క్ చేస్తే కనుక మీరు అనుకున్నవన్నీ మీరు సాధించగలరని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో ఈ నెలలో కొంచెం కోపాన్ని నియంత్రించుకోమని యూనివర్స్ మీకు చెప్తుంది. ఎక్కువగా కోప్పడకండి, ఎవరితో ఎక్కువ వాదనకి దిగకండి, ఏ విషయాన్ని ఎక్కువగా పొడిగించకండి. మీ పర్సనల్ లైఫ్ ఎలా బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది. సో మీ ఇంట్లో ఉన్న వారికి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వమని చెప్తుంది. అంటే గిఫ్ట్ మీన్స్ వాళ్ళతో హ్యాపీగా కాస్త టైం స్పెండ్ చేయడం వల్ల సో వాళ్ళు ఇంకొంచెం హ్యాపీగా ఉంటారు, మీరు ఇంకొంచెం పీస్ఫుల్గా. ఎందుకంటే ఇంట్లో బాగుంది అంటే బయట మీరు ఏ పనైనా ఈజీగా సక్సెస్ చేసుకుని రాగలరు. సో మీ లైఫ్లో బ్రైట్నెస్ వస్తుంది.
సో ఏదైనా ఒక డెసిషన్ మాత్రం వెనక ముందు ఉండకండి. కరెక్ట్గా ఆలోచించి నిదానంగా 1కి 2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సింహరాశి వారు ఉంటే కనుక సో ఈ జాగ్రత్తలను పాటించండి. మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోండి. సో సూర్య నమస్కారం చేయడం మర్చిపోకండి. దానివల్ల మిమ్మల్ని మీరు కామ్ చేసుకోవడం కంట్రోల్ అవుతుంది. మీరు అనుకున్న పొజిషన్కి చేరగలడానికి ఇది ఒక మొదటి స్టెప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.